రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలని చూసిన అమరావతి ఆకాంక్షలను వెక్కిరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో జీరో రెడ్డిగా మిగలటం ఖాయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. 3 రాజధానుల పేరుతో జగన్ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయి 11 రెడ్డిగా మారారని, అమరావతికి వ్యతిరేకంగా వెళితే రాజకీయంగా పూర్తిగా దెబ్బతినడం తప్పదన్నారు. మిల్క్ ఫ్యాక్టరీ ఎదురుగా టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. కోట్లాది మంది ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని కామెడీ పీస్ గా మార్చాలని చూడడం ఆయన అవివేకానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ తరహాలు అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తుంటే జగన్ మాత్రం విమర్శలతో వెక్కిరిస్తున్నారని మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయి 11 రెడ్డిగా మారారు. అమరావతికి వ్యతిరేకంగా వెళితే భవిష్యత్తులో జీరో రెడ్డిగా మిగలటం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టిన నాయకుడు ఎన్టీఆర్ ఒక్కరేనని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే పాఠశాల లాంటిదని, ప్రతి ఒక్కరి అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగానే పెన్షన్ను 4,000కు పెంచి అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకం కింద 15,000, విద్యార్థులకు అందించే పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గం పేద మధ్యతరగతి ప్రజల ప్రాంతమని, అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. నగరాభివృద్ధి విషయంలో వైసీపీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఒక రాముడి కింద, ఒక కృష్ణుడి కింద, ఒక జీసస్ కింద, ఒక అల్లా కింద ఏది నటించాలన్నా సులువుగా పాత్రలోకి వెళ్ళిపోయి ఒక బృహన్నల పాత్రను కూడా బ్రహ్మాండంగా హిట్ చేయగలిగిన ఏకైక వ్యక్తి దేశంలో ఎవరన్నా, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారే. ఒక ప్రతి నాయకుడి పాత్రతో సినిమాని సూపర్ హిట్ చేసిన ఏకైక నాయకుడు తెవాల మన నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తి బ్రహ్మాండమైన సినీ జీవితాన్ని వదులుకుని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు వాడిని ఒక మెద్రాసీగా అనుకునే రోజుల్లో తప్పకుండా తెలుగువాడి ఆత్మగౌరవం, ఆ రోజు దళిత ముఖ్యమంత్రి అయిన అంజయ్య గారికి జరిగిన అవమానాన్ని చూసి తట్టుకోలేక ఆయన రాజకీయాల్లోకి వచ్చి 9 నెలల్లో పార్టీని పెట్టి పార్టీని 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చిన చరిత్ర ప్రపంచ చరిత్రలోనే ఎవ్వరికీ లేదు. అది నందమూరి తారక రామారావు గారికి ఒక్కళ్ళకే సాధ్యమైంది. ఆయన ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ పెట్టారో కానీ నిజంగా చూస్తే ఆ పసుపు జెండా చూస్తే ఇవాళ మా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎన్నో బాధల్లో ఉంటారు. ఇంట్లో బాధలు ఉంటాయి, బయట బాధలు ఉంటాయి, కానీ అన్నీ మర్చిపోతారు. ఆ పసుపు జెండా ఉంటే మాత్రం బాధలన్నీ మర్చిపోయి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి ఉన్న 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఇవాళ దేశం మొత్తం నందమూరి తారక రామారావు గారిని తలుచుకొని నాయకులు లేరంటే నిజంగా అది చాలా గొప్ప విషయం. మొన్నే మోడీ గారు నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పారు, వాజ్పేయి గారు చెప్పారు. ఇవన్నీ కాదు, మొన్న పార్లమెంట్లో మనం ఒక అమరావతిని సిద్ధించుకున్నాం. అమరావతి మనం అందరం కూడా ఎన్నో కోట్ల మంది ఆశయం, 50 సంవత్సరాల ఆశయం అమరావతి. అది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధించుకున్నాం. కానీ అది మళ్ళీ చెప్తా, కానీ అక్కడ కూడా బంగారు లక్ష్మణ్ గారు మన పక్కన ఉన్న రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీ, ఆయన తెలుగుదేశం ఎంపీ గారు, ఆయన మాట్లాడిన వీడియోని మీరందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటా. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు మా లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యామంటే మేము ఏ పార్టీలో ఉన్నా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బలుగు బలహీన వర్గాలు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజ్యాధికారానికి వచ్చామని చెప్పారు. అంతేకాదు ఇవాళ మమ్మల్ని గుర్తించింది పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ రాజ్యసభ వేదికగా అమరావతి బిల్లులో చెప్పడం, అది మనం చేసుకున్న అదృష్టంగా మనం భావించాలి. మనకు వద్దా రాజధాని? ముంబైకి మించిన రాజధాని కావాలి, కలకటాకి మించిన రాజధాని కావాలి. ఎందుకో అంతగానే ఎక్కువ కడతారా అని అడుగుతారు. అసలు ఇలా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. అంటే ప్రజా సంక్షేమం పట్టదు, అభివృద్ధి పట్టదు, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు పట్టదు. ఇటువంటి వ్యక్తులకి అందుకే ఇవాళ పార్లమెంటులో
అమరావతి వ్యతిరేకంగా బిల్లుకి వ్యతిరేకించినందుకు జీరో రెడ్డి కూడా రాబోతున్నాడు. ఇక చరిత్రలో నువ్వు 0 సీట్లు. కాబట్టి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నిన్ను జీరో రెడ్డి అనే పిలుస్తారు, జగన్ రెడ్డి అని కూడా పిలవరు. పేదవాడి ఆకలి తీర్చడానికి ఆనాడు జగన్ అన్నా క్యాంటీన్లు రద్దు చేస్తే పేదవాడి ఆకలి తీర్చడానికి తన సొంత డబ్బులతో కోట్ల వ్యయంతో 7 నియోజకవర్గాల్లో పేదవాళ్ళకి అన్నం పెట్టినటువంటి వ్యక్తి. అంతేకాకుండా కిడ్నీ బాధితులకు కానీ, చదువుకున్న వాళ్ళకి కానీ, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కానీ, కార్యకర్తలకు కానీ ఆయన ఎంతో ఉపయోగపడి ఇవాళ చరిత్రలో 2,85,000తో గెలిచారు. ఆయన ఒక్కటెప్పుడు ఆలోచిస్తా ఉంటాడు, 2,85,000తో గెలిపించినటువంటి విజయవాడ పార్లమెంటు ప్రజల రుణం తీర్చుకోవాలంటే నేను నిరంతరం ప్రజల మధ్య ఉండాలి, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలనేటువంటి తపన నా 27 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను చిన్నిని పొగట్టం కాదు, నాకు 25 ఏళ్ల నుంచి ఆ కుటుంబంతో అనుబంధం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలను తీర్చే విధంగా ముందుకు వెళ్లాలని, కూటమి పాలనలో బీజేపీ తన స్థానాన్ని మరింత బలపరుచుకోవాలని ఆయన సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తితో వికసిత్ భారత్ లో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. జనసంఘం నుంచి బీజేపీగా మారిన ప్రస్థానం, పార్టీ ఎదుర్కొన్న ఒడిదుడుకులు, పోరాటాల గురించి మాధవ్ సమగ్రంగా వివరించారు. బీజేపీని మరింత బలపరుచుకునే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామానికి పార్టీని విస్తరించే దిశగా మన ఇల్లు మన జెండా కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చూపించాలన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వంటి నాయకుల త్యాగాల వల్ల పార్టీ నేడు ఉన్నత స్థితికి చేరిందన్నారు. పార్టీలో ప్రతిఫలాన్ని ఆశించకుండా కష్టపడి పనిచేసే వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 47 అనేది మామూలు సంఖ్య కాదు, ఇది ఆధ్యాత్మిక జగత్తులో చాలా ప్రసిద్ధిగాంచిన నెంబర్. ఈ యొక్క సంఖ్య మన పురాణాల్లోనూ అలాగే బైబిల్లోనూ కూడా అతి పవిత్రమైన సంఖ్య. ఈ సంఖ్య ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే కర్మానుసారం వాళ్ళ యొక్క పని అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎవరెవరైతే పని చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చే విధంగా ఈ సంఖ్య ఉంటుందని చెప్పి, అలాగే ఒక పరివర్తన వచ్చే దిశగా ఉండే సమయంలో ఈ యొక్క సంఖ్యని వాడుతుంటారు. ఆ విధంగా 47 అనేది దేశ చరిత్రలోనూ ప్రపంచ చరిత్రలోనూ ఒక మార్పు దిశగా అడుగులు వేసే ఒక గొప్ప సందర్భంగా భారతీయ జనతా పార్టీ తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి భారతీయ జనసంఘ రూపంలో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. అక్టోబర్ 21, 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పడి 75 వసంతాలు పూర్తయ్యాయి. అలాగే భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తారీఖున ప్రారంభమైంది. నేటికి 46 సంవత్సరాలు పూర్తయింది. 47వ సంవత్సరంలో ప్రవేశించింది. మొత్తం ఈ యొక్క 75 సంవత్సరాల యొక్క ప్రయాణంలో దేశ భవిష్యత్తు మార్చే విధంగా, దేశాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా, దేశానికి సంబంధించిన మౌలికమైన అంశాలు ఏ అంశం కారణంగా ఈ దేశం బానిసత్వం వైపు వెళ్ళిందో, సుమారు 1000 సంవత్సరాల పాటు పరాయి పరిపాలనలో ఉందో వాటన్నిటి యొక్క జాడ్యాలు ఈ దేశం నుంచి తీసేయాలని, స్వతంత్రం 1947లో వచ్చిన తర్వాత ఏ స్వతంత్రం అయితే మనకు వచ్చిందో, మత ఆధారంగా దేశ విభజన జరిగిందో, మత విద్వేషాల కారణంగా దేశం ఏ విధంగా ముక్కలైందో మరొకసారి ఈ దేశంలో ఆ పరిస్థితి రాకూడదు. ప్రపంచంలో ఏ దేశం భారతదేశం వైపు చూస్తే వాళ్ళ యొక్క వెన్నులో భయం పుట్టేటట్టు, భారతదేశం కోసం ఆలోచన చేస్తే తప్పనిసరిగా అనేక రకాల విషయాలు తెలుసుకోవడానికి భారతదేశం వైపు చూడాలి. ఒక గురువుని ఏ విధంగా అయితే
మనం చూస్తామో అంతే శ్రద్ధగా భారతదేశాన్ని చూడాలి తప్ప ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలని, ఈ దేశాన్ని బానిస దేశంగా చెయ్యాలని ఒక తలంపు చేసిన, ఈ దేశంపై దాడి చేయాలని ఆలోచన చేసిన వాళ్ళని వెంటనే తొలముట్టించే దిశగా ఒక శక్తిశాలి భారత్గా దేశాన్ని ఆవిర్భవించడంతో పాటు మరొకసారి దేశం అంతర్గత విభేదాల కారణంగా, మత విద్వేషాల కారణంగా, కులం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో వైషమ్యాలు రాకుండా దేశమంతా ఒకటే ఉంచే విధంగా, దేశమంతా ఒకటే ప్రజ, ఒకటే దేశం, ఒకటే చట్టం అనే నినాదంతో మన పార్టీ ఆవిర్భవించింది. కృష్ణా జిల్లా పెడనలో పోలీసులు దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ కె ధర్మేంద్ర ఆధ్వర్యంలో సిఐ నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ప్రత్యేక దాడులు నిర్వహించారు. గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు 100 గ్రాముల బంగారం, 437 గ్రాముల వెండి, 3 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించే పానీయాలు అత్యంత అవసరమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే చర్యలకు ప్రభుత్వం కూడా ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ నందమూరి నగర్ 100 అడుగుల రోడ్లో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించే పానీయాలు అత్యంత అవసరమని, ముఖ్యంగా మజ్జిగ వంటి సహజ పానీయాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. ప్రజల సేవే ముఖ్య లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాతలను ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో సేవాభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే చర్యలకు ప్రభుత్వం కూడా ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. 1631 రోజులుగా రైతులు, మహిళలు చేసిన పోరాటం అమరావతిని అజరామరంగా నిలిపిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. వైసీపీ పాలనలో విజయవాడ అభివృద్ధిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శాసన మండలి ఘటనలు, మహిళల పాదయాత్ర సమయంలో జరిగిన ఘటనల్ని గుర్తు చేశారు. అమరావతి బిల్లుపై దేశవ్యాప్తంగా మద్దతు ఉన్నప్పటికీ వైసీపీ వాకౌట్ చేసిందని విమర్శించారు. వైసీపీ విధ్వంసక పాలనను ప్రజలు మర్చిపోరని, ఎన్ని అడ్డంకులు వచ్చినా అమరావతి ప్రజల రాజధానిగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అలాగే పోలవరం పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, విజయసాయి రెడ్డి అవ్వచ్చు, లేకపోతే బొత్స సత్యనారాయణ అవ్వచ్చు, లేకపోతే ధర్మాన ప్రసాద్ అవ్వచ్చు, మళ్ళీ వీళ్ళంతా కూడా మళ్ళీ అంబటి రాంబాబు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా తానా అంటే తందానా. జగన్మోహన్ రెడ్డి విషం చిమ్మి బెంగళూరు పోయాడు. దాన్ని గత వారం రోజులుగా కింద మీద పడి ప్రతి నాయకుడితో స్టేట్మెంట్లు ఇప్పిస్తా వైసీపీ పార్టీ కుయ్యో మర్రో అని ముందుకెళ్తా ఉంది. మీకు బుద్ధి జ్ఞానం ఉంటే అమరావతిలో జరుగుతూ ఉన్న నిర్మాణాలు చూడండి. ఒక భవిష్యత్ రాజధాని, ప్రజా రాజధాని, అన్నం తిన్నారో గడ్డి తిన్నారో కూడా తెలియదు చాలా మంది. ఇవాళ అమరావతి మీద విషం చెప్పే నాయకులు ఇవాళ అంత పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాల్లో భూముల విలువ పెరిగి వాళ్ళు ఇంకో ఫ్యూచర్ సిటీ కట్టుకుంటా ఉంటే 11 సీట్లు పరిమితం చేసిన బాధ్యతతో శాసనసభకు రాకుండా పారిపోతున్నాం. శాసనసభలో బిల్లు పెడితే ఎందుకు బెంగళూరు పారిపోయాం, ఎందుకు సభకు రానా, ఎందుకో సభలో మాట్లాడలా, ఎందుకు తాడేపల్లి కొంపలో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నావు, వచ్చి ప్రెస్ క్లబ్ లో మాట్లాడు, లేదు వచ్చి ప్రజల ముందు మాట్లాడు, లేదు శాసనసభకు వచ్చి మాట్లాడు. బిల్లుకి తీర్మానానికి తేడా తెలీదు. షరీఫ్ గారు చెప్తా ఉన్నాడు, శాసన మండలిలో మీరు చేసిన అరాచకాలు, మీ సభ్యులు చేసిన అరాచకాలు, మీ మంత్రులు, వైసీపీ మంత్రులు ఆయన పట్ల ఏ విధంగా ప్రవర్తించారనేది షరీఫ్ గారే మొన్న అమరావతి రైతాంగం ముందు చెప్పారు. ఆయన గుండెల మీద అనరాని మాటలని ఎంతో అసభ్యంగా మాట్లాడి విషం నిమ్మి ఆ రోజు ఏదో విధంగా ఆ బిల్లు పాస్ చేసుకొని విశాఖపట్నం వెళ్దామని ప్రయత్నం చేశాడు. హైకోర్టులో న్యాయస్థానాలు అమరావతిని కాపాడాయి, సుప్రీంకోర్టు అమరావతిని కాపాడింది, ఇవాళ న్యాయస్థానాలు కాపాడాయి. రైతులు మీకు బుద్ధి జ్ఞానం రాలేదు, ఇప్పుడు కూడా మీరు సోయిలో లేరు, ఇంకా కూడా మీరు కుట్రల కుతంత్రాల్లో మునిగిపోయారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని బుద్ధి చెప్పినా కూడా మీకు బుద్ధి రాలేదు. ఏదైనప్పుడు కూడా నిర్మాణాలని వేగవంతం చేసి పోలవరం డయాఫ్రామ్ చెడగొట్టారు.
ఇవాళ డయాఫ్రామాలు పూర్తయి ఈసీఆర్ఎఫ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు కూడా ముందుకెళ్ళిపోతా ఉన్నాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.